ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏందో గాని అబ్బబ్బబ్బబ్బా పోలీసులకు ఒక్కొక్కరు సుక్కలు ఉంచినంత పని చేసిండ్రు. అవునుల్లా తాగి డ్రైవింగ్ చేయొద్దని వాళ్ళు మొదటి నుంచి మన కోసం మొత్తుకుంటున్నా వినకుండా బండ్లు పట్టుకొని కొందరు రోడ్ల మీదకి వస్తే పోలీసులు అలాంటి పట్టుకున్నారు. ఇక చూడాలి ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో. మొదలు ఈ తమ్ముని మొదలు పెడదాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లా ఈ తమ్ముని పోలీసులు పట్టుకున్నతోనే దండం పెడతా సార్, కాలు మొక్కుతా సార్, మీద నుంచి మా నాన్న చూస్తున్నాడు సార్, నా బండి నాకు ఇయ్యూరి సార్, నేను ఇంటికి పోతా సార్ అనుకుంటా మస్తు బతిమలాడబట్టిండు. అయినా కూడా పోలీసులు ఇయ్యకపోయేటాలకు తలను గోడకేసి గుద్దుకోబట్టిండు. నాంపల్లిలో ఈ తమ్ముడు ఇట్లా చేస్తే రామగుండంలో చూడుండ్రి ఈ మందు బాబాయ్ పోలీసులను ఎట్లా సతాయిస్తున్నాడో. తాగినా అని అంటున్నాడు తప్పితే ఊదుమంటే ఊదుతలేడట. ఏం మంచిగానట ఊదలేవన్నా వాళ్ళ డ్యూటీలు చేయొద్దా? నీ తానే ఎంతసేపు నిలబడతారు? ఊదు. అబ్బా ఫుల్ తాగిండో హాఫ్ తాగిండో తెలియదు గాని ఫుల్గా సతాయించిండు. ఇక ఆఖరి కూదిన ఓలే తాగినట్టు తేలింది. ఇక కరీంనగర్ తెలంగాణ చౌరస్తాల గీ అన్న అయితే తాగి దొరికి ఫోటో తీస్తుంటే తీసుకోర్రి అనుకుంటే బొచ్చ అంత కొట్టుకోబట్టిండు. ఇక జగిత్యాల చూడాలే అబ్బో గీ అన్న చూడుండ్రి తాగి దొరికి పోలీసులకే ఎట్లా ఉల్టా క్వశ్చన్ లేచిండో. మీకు తెలిసిన మనుషులను ఇష్టపడుతురు అంటే వేరే మనుషులను ఇష్టపడతారు అంతటితో కూడా అవుతలేడు లో ఈ మోతవరి. మీ పోలీస్ స్టేషన్ పెడతా తాలప్ ప్రొద్దున తాగించి దిగిన తర్వాత బండి తీసుకొని పోతా, ప్రొద్దున తాగించి దిగిన తర్వాత బండి తీసుకొని పోతా. ఇంత కూడా భయపడతలేడు. ఇయ్యా సార్ బండి తాలప్ బండి అయ్యా బండి అయ్యా. ఇక గీ తమ్ముడు చూడుండ్రి నేను అర్ధ గంట నుంచి వెహికల్ బుక్ చేస్తే అయితలేదు, పోలీస్ అన్నే నన్ను ఇంటికాడ దించాలి అని డిమాండ్ చేస్తున్నాడు. ఇక అందరేమో గాని ఈయనను చూడాలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని ఈయన తానే ఉన్నట్టున్నాయి. వనస్థలీపురంలో ఈ అన్న నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు, అనవసరంగా పోలీసులు నన్ను పట్టుకున్నారు అనుకుంటా ఇంకొక ఇట్లా రోడ్డు మీద వండుకొని రచ్చ రచ్చ చేసిండు. ఆ టైంకి పోలీసులు ఈయనను పట్టుకొని పోయిండ్రు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొందరు ఆకతాయి పోరగాళ్ళు పెగ్గులేసి ముగ్గులను చెడగొట్టబట్టిర్రు. కొత్త సంవత్సరం అని ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులేస్తే ఈ బద్మాష్ పొరలకు వాటిని చూస్తే ఏమనిపించిందో ఏమో గాని గిట్ల చెరిపేసిర్రుల్లా. ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అయింది. దీన్ని చూసిన అమ్మలక్కలు మస్తు తిట్టబట్టిర్రు. ఇక కోల్కత్తాలో ఒక బుజ్జి మస్తు తాగితే క్యాబ్ డ్రైవర్ సేఫ్గా ఇంటికి అడదిగబెట్టిండు. పాపం పోతున్నంతసేపు ఆయన మస్తు వర్లిచ్చింది. అయినా కూడా ఓపికతో సమాధానం చెప్పుకుంటూ పోయిండు. ఇక లక్నోలో ఆయన కారును బారికేట్ల మీదకి ఎక్కించుడే కాకుండా పోలీసుల మీదకి అరవబట్టిండి అన్న. కార్ల మందు బాటిల్లు మంచిగానే ఉన్నాయట. ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏందో గాని ఫుల్గా దాగి చాలా జాగల్లా కేసుల పాలైనరు. ముందు నుంచి పోలీసులు చెప్పినా కూడా వినకుంటే గిట్లనే ఉంటది అన్నట్టు. మందు అమ్మకాలు చూస్తే అబ్బో మస్త్ అంటే మస్త్ అమ్ముడు పోయినాయుల్లా రికార్డట. తెలంగాణలోనైతే 3 రోజుల్లోనే 1000 కోట్ల మంది అమ్ముడు పోయిందట. అండ్ లాస్ట్ 2 రోజుల్లోనే 750 కోట్లు. ఇక డిసెంబర్ నెలనైతే 5102 కోట్ల మంది అమ్ముడు పోయిందట. పోయిన ఏడాది కంటే 1300 కోట్లు ఎక్కువ. మరి డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్లు, ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుడుతోని ఫుల్గా దాగి సర్కార్ ఖజానాకు బగ్గనే జమ చేసిర్రు మన గౌరవ మందన్నలు.